చాలా మంది విద్యార్థులు యూపీఎస్సీ జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక ఇన్స్టిట్యూట్స్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చాలా మంది ర్యాంకర్స్ ని చూసి ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ మీరు ర్యాంకర్స్ ని చూసే ముందు ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే కింద ఒకసారి చూడండి. వాళ్ళ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అని కొంతమంది, టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళని కొంతమంది అంటుంటారు. అంటే ఇక్కడ ఎవరు కూడా ఫుల్ లెంత్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండరు. అంటే అక్కడే జాయిన్ అయ్యి ప్రిలిమ్స్, మెయిన్స్ చదివి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరో ఉండరు. సో అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఓన్లీ ఇంటర్వ్యూ ర్యాంకర్స్ ని వేసుకొని వాళ్ళని ప్రమోట్ చేసుకొని తద్వారా అడ్మిషన్స్ పొందే అవకాశం అనేది చూస్తూ ఉంటారు. బట్ ఎవరైతే బిగినర్స్ యూపీఎస్సీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా తిరగండి. బట్ మీకు ఎక్కడ సెట్ అవుతుంది? బిగినర్స్ ని ఏ ఇన్స్టిట్యూట్ లో ఎక్కువగా పట్టించుకుంటారు? ఎందుకంటే మీరు రేపటి రోజు ర్యాంకింగ్ లిస్ట్ లో ఉండాలి అంటే మీకు కాన్సెప్ట్స్ చాలా క్లియర్ గా ఉండాలి. మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించే ఒక టీచర్ మీకు కావాలి. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ మీ దగ్గరుండి మీ మిస్టేక్స్ ని కరెక్ట్ చేస్తూ మిమ్మల్ని ప్రాపర్ ఛానల్ నడిపించే ఫ్యాకల్టీ ఇక్కడ చాలా అవసరం. అలాంటి ఇన్స్టిట్యూట్ చాలా అవసరం. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్స్ క్లారిటీ నేర్చుకుంటారో మీరు అటెంప్ట్ ఎప్పుడైనా ఇవ్వండి. కాన్సెప్ట్స్ వస్తేనే మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. అది ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి. ఎవరైతే కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేస్తారో ఇంటర్వ్యూ గైడెన్స్ ఇండియాలో మీరు ఎవరిని అడిగినా కూడా ఫ్రీగా ఇస్తూ ఉంటారు. బట్ నా దృష్టిలో బిగినర్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది. అలాంటి ఇన్స్టిట్యూట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయితే మీ ప్రిపరేషన్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంకొకటి కూడా, స్టూడెంట్స్ జాయిన్ అయిన కొత్తలో నేను ఫాస్ట్ గా మొత్తం చదివేయాలి, అంతా కూడా ఒక 3 to 4 months లో నేను ఫినిష్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఫాస్ట్ గా చదవటం వల్ల చాలా మందికి కాన్సెప్చువల్ క్లారిటీ మిస్ అవుతుంది. అలాంటప్పుడు ప్రిలిమ్స్ లో వచ్చే ట్రిక్కీ అండ్ మెయిన్స్ లో వచ్చే క్వశ్చన్స్ మీరు ప్రాపర్ గా ఆన్సర్ చేయలేరు. అలాంటప్పుడు మీ టైం వేస్ట్ అవుతుంది, ఫెయిల్యూర్ కూడా చూడాల్సి వస్తుంది. బిగినింగ్ డేస్ లో కంగారు పడకుండా ప్రతి మినిట్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటూ ఈచ్ కాన్సెప్ట్స్ ని క్లియర్ గా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల ఒక 3 to 4 months టైం ఎక్కువ పట్టినా సరే ఆ కాన్సెప్చువల్ క్లారిటీ మీరు నేర్చుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. టెస్ట్ సిరీస్ లో మంచి మార్క్స్ కూడా వస్తాయి. తద్వారా మీరు సివిల్ సర్వీసెస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మంచి స్కోర్స్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలివైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ మీరు జాయిన్ అవుతారు, కలెక్టర్ అయిన తర్వాత మీరు వెళ్ళే జాబ్ అనేది డెసిషన్ మేకింగ్. ఆ డెసిషన్ మేకింగ్ అనేది డే 1 నుండే స్టార్ట్ అవ్వాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. ఇది చాలా ఇంపార్టెంట్ మీ పిల్లవాళ్ళ భవిష్యత్తుకి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. వెల్కమ్ టు సివిల్ సర్వీసెస్.